శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వివాహ సమయంలో వధూవరుల జాతక పొంతన గమనించడం చాలా ముఖ్యం. నక్షత్రాల మధ్య గుణమేళన పొంతన సరిపోవాలి. గుణమేళన చక్రంలో వధూవరులిద్దరికీ పరస్పరం 18 గుణాలు తగ్గకుండా గుణసంఖ్య ఉంటే వివాహ జీవితం సుఖప్రదం అవుతుంది. దీంతో పాటు వధూవరుల ఇద్దరి జాతకాలు కూడా సమగ్రంగా పరిశీలిస్తే సమస్యలు లేని జీవితం ఉంటుంది. కొన్ని నక్షత్రాల మధ్య వివాహ పొంతన సరిపడుతుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారి మధ్య వివాహ పొంతన సరిపడదు. ప్రస్తుతం ఈ వీడియోలో కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి ఏ నక్షత్రాల్లో జన్మించిన వారితో వివాహ పొంతన కుదురుతుంది, ఏ నక్షత్రాల్లో జన్మించిన వారితో వివాహ పొంతన కుదరదో వివరించడం జరుగుతుంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. మిగిలిన 3 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. రవి మహర్దశలో కృత్తికా నక్షత్రం వారికి జీవితం ప్రారంభమవుతుంది. అంటే వీరికి వచ్చే ప్రథమ దశ రవి మహర్దశ. కృత్తికా నక్షత్రం వారికి కుజగ్రహ శాపం ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వివాహ సమస్య సాధారణంగా ఉంటుంది. వివాహం బాగా లేట్ అవ్వటం, లేదా వివాహం లేట్ అవ్వటం, లేదా వివాహ సమయంలో వివాదాలు, వైవాహిక జీవితంలో కొంతకాలం పాటు స్వల్ప సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కృత్తికా నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు కూడా ఉంటాయి. కొంతకాలం పాటు వృత్తి ఉద్యోగ విషయాల్లో అస్థిరత్వం అనేది ఉండొచ్చు. కృత్తికా నక్షత్ర ఫలితాలు గమనించడానికి మనం జాతకాన్ని పూర్తిగా విశ్లేషించాలి. కృత్తికా నక్షత్రం జన్మించిన వారితో ఎవరికి వివాహ పొంతన సరిపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి ఇప్పుడు చెప్పబోయే నక్షత్రాల్లో పుట్టిన వారితో వివాహం సరిపడుతుంది. అశ్విని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, చిత్త, అనురాధ, మూల, ధనిష్ట, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాల వారితో కృత్తిక వారికి వివాహం శుభప్రదం. మళ్ళీ చెప్పడం జరుగుతుంది, వినండి. అశ్విని, భరణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, చిత్త, అనురాధ, మూల, ధనిష్ట, ఉత్తరాభద్ర కృత్తికా నక్షత్రం వారికి ఈ నక్షత్రాల్లో పుట్టిన వారితో వివాహ పొంతన సరిపడుతుంది. ఇక కృత్తికా నక్షత్రం వారికి కృత్తిక, రోహిణి, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రాలు వారితో వివాహ పొంతన సరిపడదు. ఈ నక్షత్రాలు మళ్ళీ చెప్పడం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. కృత్తిక, రోహిణి, ఆరుద్ర, ఆశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభద్ర, రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారితో కృత్తికా నక్షత్రం వారికి వివాహ పొంతన సరిపడదు. అయితే జాతక పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవటం మంచిది. కృత్తికా నక్షత్ర జాతకులకు పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టిన వారితో వివాహం అసలు సరిపడదు. ఎందుకంటే విరోధ జంతువులు అవుతాయి. అందువల్ల దంపతుల మధ్య కలహాలు ఉంటాయి. కాబట్టి పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో పుట్టిన వారితో కృత్తికా వారు వివాహం చేసుకోకూడదు. ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా షష్టాష్టక రాశులు సరిపడవు. ఇది గమనించి దంపతుల జన్మరాశులు ఇద్దరికి పరస్పరం 6, 8 లేదా 8, 6గా ఉంటే వదిలేయాలి. వీటిని షష్టాష్టకాలు అంటారు. ఇటువంటి వారి మధ్య వివాహం అనేక సమస్యలను ప్రసాదిస్తుంది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.